99 టీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. కేతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం అక్రమ కేసులతో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న జిల్లా సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే చెన్నూరు కోర్టులో ఉన్న మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్ పై విచారణను ఆ కోర్టు రేపటికి వాయిదా వేసింది. బాల్కసుమన్ కు ఈ కేసులోనూ బెయిల్ రావాల్సి ఉండడంతో రేపు విచారణ తర్వాతే ఆయన జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించారు. కానీ చెన్నూరు కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ పై విచారణ జరపాలని బాల్కసుమన్ అడ్వకేట్లు మరో పిటిషన్ వేయడంతో కోర్టు విచారణను స్వీకరించింది. బాల్కసుమన్ తరపు న్యాయవాదులు వాదనలు అనంతరం పెట్టిన కేసు బెయిలబుల్ అఫెన్స్ కావడంతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో బాల్కసుమన్ సహా ఆయనతో పాటు అరెస్టైన బీఆర్ఎస్ నాయకులు జైలు నుంచి విడుదలయ్యారు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు? ఆ ప్రాంతాన్ని మీరేం చెప్పి ఓట్లు అడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తా ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులు అందరు కలిసి మమ్మల్ని జైల్లో పెట్టారు. సరే, జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్ ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు ఇటు తిరగొద్దు, అటు తిరగొద్దు, రిస్ట్రిక్షన్స్ మాకు. సరే, భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసిరు. వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి పెద్దలు, పార్టీ నాయకులు, మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుబ్బులపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాతుల సురేందర్ అన్న, ఇట్లా చాలా మంది పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మా విద్యార్థి విభాగం సోదరులు కానీ, యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. కానీ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం. మేము 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపినాం. మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం మేము. 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలుపుకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలేదు. మేము రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులుగా చూసినాం తప్ప ఇతర పార్టీల వాళ్ళని కానీ వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకోలే, శత్రువుల లెక్క చూడలే. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో అందరినీ శత్రువులుగా చూస్తూ ఉంది. రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం, ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు ప్రజల తరపున మాట్లాడుతున్నారు, దీన్ని మనం స్వీకరించాలి అనే ఆలోచన చేస్తలే. మేమేం మాట్లాడినా, మేమేం చేసినా మమ్మల్ని శత్రువులాగా చూసి మమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బెదిరియాలి, లేకపోతే ప్రజా తీర్పును తుంగలో దొక్కి వీళ్ళ నిబంధన
2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు